నమస్తే వెల్కమ్ టు 6TV లక్కీ లేడీస్ స్పాన్సర్డ్ బై అక్షర్ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం ప్యాట్నీ సెంటర్ బిసైడ్ తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990 సో మరి వచ్చేసాను మరి మీరు కూడా రెడీగా ఉన్నారనిపిస్తుంది నాకు కూడా సో వెంటనే ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసిన తర్వాత సో లక్కీ డ్రాకి మాత్రం ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం సో మరి ప్రస్తుతం మాత్రం లాస్ట్ వీక్ ఎవరైతే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకున్నారో వాళ్ళైతే ఒక హ్యాపీనెస్ ద్వారా వాళ్ళకు అయితే వీడియో షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే వాళ్ళ వీడియో చూసిద్దాం ఏవి ప్లీజ్ 6TV వారు నిర్వహించిన లక్కీ లేడీస్ కార్యక్రమంలో అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం వారి గిఫ్ట్ ఆర్టికల్స్తో పాటు కూపన్ని కూడా గెలుచుకున్నాను థ్యాంక్స్ టు 6TV అండ్ అక్షయ జ్యువెలర్స్. హాయ్ ఆల్ ఆఫ్ యూ 6TVలో నిర్వహించిన లక్కీ లేడీస్ ప్రోగ్రాంలో ఈ సిల్వర్ ఐటెం విన్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉంది. దీని స్పాన్సర్స్ అక్షయ జ్యువెలరీస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు హైమావతి, అమరావతి దగ్గర వడ్డమాన మా గ్రామం. 6TVలో లక్కీ లేడీస్ అనే ప్రోగ్రాం ద్వారా నేను ఈ గోమాతను విన్ అయ్యాను. ఫస్ట్ శుక్రవారం విన్ అయ్యాను. రెండవ శుక్రవారం అక్షయ గోల్డ్ వెండి వెన్నెల ప్రపంచం వారు నాకు గిఫ్ట్ అందజేశారు. 6TV వారికి అక్షయ జ్యువెలర్ వారికి ధన్యవాదములు. 6TV వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. సో చూసాం కదా లాస్ట్ వీక్ గెలుచుకున్న వాళ్ళకి మరొకసారి కంగ్రాచులేషన్స్. సో మరొకసారి అయితే గేమ్ రూల్ ఏంటో అయితే మళ్ళీ చెప్పేస్తాను. సో ముందుగా అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను, అందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత స్లిప్లో రాసేసి ఈ బౌల్లో వేస్తాము. సో లాస్ట్ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపు మాత్రము సో ఎవరైతే ఈ లక్కీకి కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పారో వాళ్ళ నేమ్స్ ఇందులో రాసిన తర్వాత ఇందులో వేసిన తర్వాత ఎవరైతే లాస్ట్ ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. సో ప్రజెంట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు వరలక్ష్మి శుభాకాంక్షలు, రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ విష్ ద సేమ్ అండి. మీ పేరు? పద్మావతి అండి. అప్పుడు నేను ఒకసారి కాల్ చేశాను, హార్డ్ వచ్చింది, నాకు చెప్పలేకపోయాను. ఓకే పద్మావతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మా అమ్మాయి మీరు ఫోటో తీయించుకున్నారంటే బల్కంపేట ఎల్లమ్మ గుడిలో. అవునా? అవును, శాలిని ప్రైమ్ లైన్ వచ్చింది, యాంకర్ అన్న కూడా. ఓకే సో అంటే చాలా మంది ఉంటారు కదా. ఫోటో చూపించింది, మీ ఫోటో చూపించింది అన్న. ఓ సూపర్. అసలు సాంగ్ పాడానండి ఆ రోజు. సాంగ్ పాడుతున్నారా? పాడమంటే పాడతాను మేడం. ఇవ్వండి, ఈ రోజు సెలెక్ట్ అయ్యాను. ఓకే పాడేయండి పద్మావతి గారు. ముందు పిల్లడో, అరే నీ ఓళ్ళ ముందు పిల్లడో, ఆ ఊరికెళ్ళతా పిల్లడో, నిన్ను ఆ ఊరికెళ్ళతా పిల్లడో, చల్లపల్లికెళ్ళతా చల్లంగా ఉంటది, నిమ్మ కోరికెళ్ళతా నిమ్మలంగా ఉంటది, గుడి బాడకెళ్ళతా గుడిలో నమ్ముకుతా, పాలమూరికెళ్ళతా పాల పిట్ట చూస్తా, వరంగల్కెళ్ళతా పిల్లడా, వరంగల్కెళ్ళతా పిల్లడా, నేను వడగాళ్ళు పండుతా పిల్లడా, ఆ ఊరికెళ్ళతా పిల్లడా, నేను ఆ ఊరికెళ్ళతా పిల్లడా. హలో. ఓ సూపర్ పద్మావతి గారు. అంటే మీరు సాంగ్స్ పాడుతుంటారా లేకపోతే లక్కీ లేడీస్ కి ఫోన్ చేశాక పాడారా? అన్ని షోస్ కి కామన్ గా పాడుతూ ఉంటాను. లైవ్ షోలో పార్టిసిపేట్ కూడా చేశాను. గిఫ్ట్ టైం కూడా చాలా ప్రైజ్ మనీ, గిఫ్ట్ హ్యాంపర్స్ అన్ని వచ్చాయి. ఓ సూపర్ అసలు పద్మావతి గారు. మరి క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? సీతాపైన మూవీ అండి, అర్జున్ గారి కూతురు డాక్టర్ ఐశ్వర్య, అది మూవీ వస్తుంది అన్నట్టు. ఓకే. హీరో అర్జున్ కూతురు. సీతాపైన మూవీలో ఇది. ఓ సూపర్. కొంచెం ఈజీగా ఈ రోజు అన్న. ఈజీగా అడిగేయాలా? అవును. ఓకే మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ అడిగిన తర్వాత 4 ఆప్షన్స్ ఇస్తాము. 1 మినిట్ టైమర్ ఉంటుంది. 1 మినిట్ టైంలోపు మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఓకే. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఏ నెలలో వస్తుంది? ఏ మాఘమాసం తర్వాత, బి కార్తీక మాసం తర్వాత,
సి ఆషాఢ మాసం తర్వాత, డి జ్యేష్ఠ మాసం తర్వాత. మేడం మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఏ నెలల్లో వస్తుంది? ఆప్షన్స్ చెప్పాలా మళ్ళీ? మాఘమాసం తర్వాత, కార్తీక మాసం తర్వాత, ఆషాఢ మాసం తర్వాత, జ్యేష్ఠ మాసం తర్వాత. ఆషాఢ మాసం తర్వాతనే కదండి శ్రావణ మాసం. మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? అవును లాక్ చేయండి. సో ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. సో మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాం. ఓకేనా? సో ఆన్సర్ ప్లీజ్. పద్మావతి గారు కంగ్రాచులేషన్స్, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ మేడం, మీకు మీ టీం అందరికి. శాంతి గారికి కూడా థ్యాంక్ యూ చెప్పండి. సో ఈరోజు మీకు రావాలని అయితే కోరుకుంటున్నాను నేను. మేడం ప్లీజ్. ఫస్ట్ టైం అప్పుడు కూడా హార్డ్ వచ్చింది నాకు. హార్డ్ వచ్చిందా? ఈసారి ఈజీ వచ్చింది కదా. నా దేవుడికి మొక్కుకుంటాను, ఈ బ్లెస్సింగ్స్ నా తరఫున దేవుడి తరఫున కూడా క్రాంతి గారికి కూడా. ఓకే ఓకే. సో మీ పేరైతే చిట్లో రాసేసాను. సో బౌల్లో వేస్తున్నాను. మరి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? హలో సరోజ. హలో హలో సరోజనా అండి? అవునండి. ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి, భీమవరం. వెస్ట్ గోదావరియా? ఓకే సరోజ గారు, లక్కీ లేడీస్ చూస్తూ ఉంటారా? చూస్తానమ్మా. లాస్ట్ వీక్ నేను లక్కీ డిప్ లో ఓడిపోయాను. ఓడిపోయారా? ఓకే, మరి ఈసారి గెలుస్తారా? గెలుద్దామని అనుకుంటున్నాను. వ్రతం కూడా కదా. అవునా? బాగా మొక్కుకున్నారా? లేదు, ఇలాంటి వాళ్ళకి మొక్కుకోండి. అంతేనా? అంతే. ఓకే, అంటే ఏదైతే అదే అంతేనా? ఇవేవో సరదా. సరదా. ఓకే, మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఓకే ఓకే. రాఖీ పండుగకు సంబంధించి శ్రీకృష్ణుడికి ద్రౌపది కట్టిన దారం దేన్ని సూచిస్తుంది? ఏ బలహీనత, బి భయం, సి ప్రేమ, డి రక్షణ. రక్షణ అనుకుంటున్నాను. రక్షణ అనుకుంటున్నారా? ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? చేసుకోండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. సరోజ గారు కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? మరి ఈ యొక్క హ్యాపీ మూమెంట్ లో మీరు పాట కానీ లేకపోతే ఏదైనా టిప్ కానీ చెప్తారా? పాడతా. ఓకే. గల్లు బల్లున వరలక్ష్మి వేగ వేగ రామమ్మ ఘనము మా ఇంట వెలసి మహాలక్ష్మి ఇకనైనా దయ చూపుమా, ఇకనైనా దయ చూపుమా. శ్రావణ మాసములో శుక్రవారమున నిన్ను నేను కొలిచేద వేగారవమ్మ. మహిలో వెలసిన మహాలక్ష్మి నీవే, మంగళహారతి గై కొనరావే. ఓకే సరోజ గారు, సూపర్. మొత్తం ఈ టైం అంతా నేనే తీసుకోవాలి. అంతేనా? ఓకే, మరి మీ పేరైతే స్లిప్ లో రాశాను. సో నాకు కూడా మీకు రావాలని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అండి. నమస్తే అండి. నమస్తే మీకు. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ. మీ పేరు?
పద్మావతి అండి. పద్మావతి ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా. అర్థం అవ్వలా? కర్నూలు జిల్లా అండి. కర్నూలు జిల్లా నుంచి పద్మావతి గారు. ఓకే, ఏం చేస్తుంటారు? మేము అండి మగ్గం వర్క్ వేస్తుంటాము. మగ్గం వర్క్. సో ఎలా ఉంది మరి బిజినెస్? కొంచెం అట్లనే అండి, ఏమైనా ఫంక్షన్ అట్లా ఉంటే వస్తుంది అంతే. అంతేనా? ఓకే ఓకే. మరి లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తుంటానండి. ఒకసారి కాల్ చేసినా కానీ సరిగా కాల్ కట్ అయింది. ఓకే ఓకే. సో మరి మీకైతే ఒకసారి గేమ్ రూల్స్ చెప్తాను. సో క్వశ్చన్ అడిగిన తర్వాత 4 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే చిట్లో రాసేసి మీ స్లిప్ ఈ బౌల్లో వేస్తాము. సో లాస్ట్కి మాత్రం ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఎన్ని రోజులు జరిగింది? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 21. క్లూ ఇవ్వాలా? ఓకే. కురుక్షేత్ర యుద్ధం మరియు మన పురాణాల సంఖ్య 1. 7 అనుకుంటున్నారా? ఓకే, ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? కొంచెం క్లూ ఇంత బాగుంటుంది. ద్వారాలు కూడా అన్నీ ఉన్నాయి. ఏలండి, లాక్ చేయాలి. ఏలండి, అమ్మవారి శక్తి పీఠాలు కూడా అన్నీ ఉన్నాయి. సో మీ టైమర్ అయిపోతుంది ఫాస్ట్గా పద్మావతి గారు. ఓకే, బి రాంగ్ ఆన్సర్ పద్మావతి గారు. ఆన్సర్ 18. అయ్యో, నువ్వు ఫస్ట్ అదే చెప్పాను కదండి. ఓకేనా? నేను ఫస్ట్ అదే చెప్పాను కదా మేడం. ఫస్ట్ మీరు 7 చెప్పారు. ఫస్ట్ 7 చెప్పాను నేను. తర్వాత మీరు ఏం చెప్పారు? 14 అని చెప్పారు. 18 అని చెప్పలేదు కదా. మనకి పురాణాలు అలాగే శక్తి పీఠాలు కూడా 18. ఓకేనా? ఓకే ఓకే. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం పద్మావతి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీలత. శ్రీలత ఎక్కడి నుంచి? సిద్దిపేట్. సిద్దిపేట్. ఏం చేస్తుంటారు శ్రీలత గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మరి పూజలు శ్రావణ మాసం ఎలా నడుస్తుంది? బాగానే ఉంది, అయిపోయింది. అయిపోయిందా? ఓకే, మరి లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తూ ఉంటా. ఓకే, మరి మీకైతే గేమ్ రూల్ మళ్ళొక్కసారి చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే, క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ చిట్ అంటే మీ పేరు చిట్లో రాసేసి బౌల్లో వేస్తాను. సో లాస్ట్కి మాత్రం ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే శ్రీలత గారు, క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే. ఓకే, ప్రపంచంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి యుఎస్ఏ. భారత్. భారతా? ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాలా? హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఒకసారి ఆప్షన్ చెప్పండి. హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఆప్షన్ చెప్పండి ఒకసారి. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి యుఎస్ఏ. చైనానా? మీరు కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పండి ఏంటో ఆన్సర్. చైనా, అమెరికానా, చైనానా? మీరు ఏమనుకుంటున్నారు? టైం అయిపోతుంది ఫాస్ట్గా శ్రీలత గారు. ఆప్షన్ బి. ఆప్షన్ బియా? సో ఆప్షన్ బి లాక్ చేసేసుకుంటున్నాను ఆన్సర్. మరి కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. శ్రీలత గారు కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. โอเค ఫస్ట్ చెప్పిందే కరెక్ట్. โอเค                                      ఓకే,
ఓకే ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కదా, ఒక టిప్ కానీ పాట కానీ మీకు ఏమొచ్చు? టిప్ చెప్తా. టిప్ చెప్తారా? ఓకే చెప్పేయండి. మనకి ఇప్పుడు షుగర్ లో మామూలుగా చీమలు వస్తాయి కదా, మనం లవంగాలు వేస్తే చీమలు పెట్టవు షుగర్ కి. ఓకే, సో అయిపోయిందా? చిన్న టిప్ అంతే. ఒకటి పెద్దది చెప్పొచ్చు కదన్నా, అందరికి యూజ్ అయ్యేది. టెన్షన్ లో రాదు. టెన్షన్లో రాదు, ఎందుకు టెన్షన్? మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కదా, హ్యాపీనెస్లో చెప్పండి. సో మరి మీరు తర్వాత ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఏం లేదు. హౌస్ వైఫా మీరు? అవును. ఓకే, మరి అంత పని అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? లక్కీ లేడీ చూస్తుంటా. లక్కీ లేడీస్ ఓన్లీ ఫ్రైడే వస్తుంది కదా? ఫ్రైడే కానీ నాకు యూట్యూబ్ లో చూస్తా. నార్మల్ యూట్యూబ్ ఎన్నిసార్లు చూస్తారు? చూసిందే చూస్తాం మళ్ళీ మళ్ళీ చూస్తారా? బాగుంది, మీ వాయిస్ బాగుంది. అబ్బా ఓకే, అంటే మళ్ళీ మళ్ళీ చూస్తే బోర్ కొడుతుంది కదా? ఏం కొట్టదు, మీది బాగుంది. అవునా, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మీరు నార్మల్గా పక్క వాళ్ళకి వీళ్ళకి చెప్పారా మరి లక్కీ లేడీస్? సో మరి నేను ఫోన్ చేస్తున్నాను, మీరు కూడా చెయ్యండి అని చెప్పాను. మా పైన రెంట్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పాను, చేస్తారు. అంటే ట్రై, మనకి లక్ కదా, మనకి లక్ ఉంటే కలుస్తుంది. వాళ్ళు కూడా ట్రై చేస్తారు. లాస్ట్ వీక్ చెప్పిన. ఓకే, నేను కూడా చేసిన, లాస్ట్ వీక్ కలవలేదు. సో మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం నార్మల్గా చాలా మంది కూడా ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, సో మీరు పూజ చేశారా ఇంట్లో? అవును చేశాను. చేశారా? సో స్పెషల్ ఏం చేశారు మరి? స్పెషల్ అంటే పులిహోర, మామూలుగా శనగలు చూపిస్తాము, నానబెట్టిన శనగలు. ఎన్ని రకాలు చేశారు? 5 ఓకే, పులిహోర అలాగే శనగలు ఇంకా ఫ్రూట్స్ తోని 5 అన్నట్టు. మనకి స్వీట్ ఒకటి సేమియా స్వీట్. ఓకే ఫ్రూట్స్. ఓకే ఓకే, సో మరి లాస్ట్ వరకు అయితే చూడండి, మీ స్లిప్ మాత్రము ఇందులో వేస్తున్నాను, ఓకేనా? సో ఈరోజు మీకు రావాలని అయితే నేను కోరుకుంటున్నా శ్రీలత గారు. ఓకే ఓకేనా? ఓకే. సో లాస్ట్ వరకు ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో అండి. నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి. సో శ్రీలక్ష్మి, మరి ఈరోజు చాలామంది వరలక్ష్మి వ్రతం ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు, సో మీరు కూడా పూజ చేస్తారా? అవునండి, చేశారా? అయిపోయిందా? అయిపోయిందండి, పొద్దున్న అయిపోయిందా? ఓకే, మరి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు శ్రీలక్ష్మి గారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫా? సో లక్కీ లేడీస్ చూస్తుంటారా మరి? చూస్తూ ఉంటాండి ఎవ్రీ వీక్. మరి ఇంతకుముందు ట్రై చేస్తారా లేకపోతే ఫస్ట్ టైం ట్రై చేస్తారా? ఇంతకు ముందు ఒకసారి ట్రై చేసాను, కలిసింది, కానీ లక్కీ డిప్లో పోయింది. అయ్యో, సో మరి ఈసారి మీరు కరెక్ట్గా చెప్పాలి, మరి రావాలని అయితే నేను కోరుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే శ్రీలక్ష్మి గారు, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. శ్రీలక్ష్మి గారు, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఆప్షన్స్ చెప్పండి. ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. మేఘాలయ అండి. మేఘాలయ అనుకుంటున్నారా? ఫిక్స్ చేసేసుకోవాలి ఆన్సర్? సో ఆన్సర్ ఫిక్స్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. శ్రీలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మరి ఇంకేంటి విశేషాలు? హౌస్ వైఫ్ కదా, నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు? నార్మల్ టైంలో మూవీస్ చూస్తుంటాము. ఏ మూవీ చూసారు రీసెంట్గా? రీసెంట్గా కన్నప్ప లాస్ట్ థియేటర్లో. కన్నప్ప థియేటర్లోకి వెళ్ళారా? థియేటర్లో. ఓకే ఓకే, అంటే కొంచెం ఈ డివోషనల్ మూవీస్ కొంచెం ఎక్కువ ఇష్టం. ఓకే, కామెడీ మూవీస్ ఎక్కువ ఇష్టం. ఓకే ఓకే. మరి నార్మల్గా సో సినిమా అయిపోయింది,
నార్మల్గా రోజు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటారు? అలా రిలాక్స్ అవ్వచ్చు. ఎక్కువ సినిమాలు అండి, ఎక్కువ మళ్ళీ షోస్ యూట్యూబ్ లో సో మరి డివోషనల్ బాగా చూస్తారు అన్నారు కదా, సో డివోషనల్ కి సంబంధించింది ఏదైనా పాట కానీ లేకపోతే ఏదైనా చెప్తారా? డివోషనల్ సరే అండి, పాట పాడతాను. ఓకే, పాడేయండి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారుకుంకుమోపీత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ కామిదాయ శుభగమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం. అంటే నార్మల్ సాంగ్స్ పాడుతుంటారా? పాడుతుంటండి. ఓకే ఓకే, చాలా స్వీట్గా ఉంది మీ వాయిస్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి పిల్లలు ఏం చేస్తుంటారు? ఇంకా కిడ్స్ ఇంకా లేరండి, రీసెంట్ గానే పెళ్ళి. ఓకే, రీసెంట్ గా పెళ్ళయిందా? ఓకే ఓకే, మరి ఇంకేంటి అంటే హైదరాబాద్ లో ఎక్కడికైనా వెళ్ళారా రీసెంట్ గా? రీసెంట్ గా అంటే ఇక్కడిక్కడే తిరుగుతున్నారా? అంతే. ఓకే, ఎక్కడికి వెళ్ళారు మరి? రీసెంట్ గా ఇంకా పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, మరి రాఖీ కదా రేపు, మరి రాఖీలు తీసుకున్నారా? బ్రదర్స్ ఉన్నారా? బ్రదర్స్ ఎవరు లేరు. ఎవరు లేరా? ఓకే, అంటే కజిన్స్ కి వాళ్ళకి కడతారా? కజిన్స్ లో కూడా చాలా దూరం. చాలా దూరమా? ఓకే ఓకే, అంటే ఇంతకు ముందు కట్టేవాళ్ళ? ఏంటండి? ఇంతకు ముందు కజిన్స్ దగ్గర ఉన్నప్పుడు కట్టేవాళ్ళ? అసలు కజిన్స్ లో కూడా అందరూ లైక్ చెల్లెళ్ళు అక్కలు, అయ్యో అన్నయ్య తమ్ముడు రిలేషన్. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పేరు అయితే ఇందులో వేసాను చీట్లో రాసేసి, సో లాస్ట్ వరకు అయితే చూడండి, మీ పేరు రావాలని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రం గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? దేవి అండి. దేవి, ఎక్కడి నుంచి దేవి? ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అండి, కొత్తపేట నుంచి. వెస్ట్ గోదావరి? ఈస్ట్ గోదావరియా? కొత్తపేట నుంచి. ఓకే దేవి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ మేడం, చాలా డేస్ నుంచి కాల్ చేస్తున్నాను. అయ్యో అయ్యో, ఈ రోజు కలిసింది కదా, హ్యాపీయా? చాలా హ్యాపీ మేడం, వాళ్ళ రోజు కలిసింది. అలాగే. ఓ సూపర్. అసలు మరి ఈ రోజు చాలా మంది శ్రావణ మాసంలో ఈ రోజు వరలక్ష్మి వ్రతం కూడా చాలా మంది జరుపుకుంటారు. సో ఈ రోజు మీకు కలిసింది అని అంటే ఎక్కడో లక్క కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది. అవును మేడం, అవును మేడం. అవునా? ఓకే దేవి గారు, మరి మీకు రూల్స్ చెప్తాను, గేమ్ రూల్ ఒకసారి. ఓకేనా? ఓకే మేడం, చెప్పండి. సో క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పేసిన తర్వాత మీ పేరు స్లిప్ లో రాసేసి బౌల్లో వేస్తాము. ఓకేనా? లాస్ట్ కి ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా దేవి గారు? చూస్తూ ఉంటాం, వాచ్ చేస్తాను మేడం, కనెక్ట్ అవడం లేదు మరి ఈ రోజు. అవునా? సో ఈ రోజు కనెక్ట్ అయిపోయింది. సో మీకైతే రావాలని అయితే కోరుకుంటున్నా. ఓకేనా దేవి గారు? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దాం మేడం. ఓకే, క్వశ్చన్. పంచమ వేదం అని ఏ గ్రంథాన్ని పరిగణిస్తారు? ఏ రామాయణం, బి మహాభారతం, సి భగవద్గీత, డి భాగవతం. భాగవతం అనుకుంటానండి. ఏమనుకుంటున్నారు? భాగవతం అనుకుంటున్నారా? ఫిక్స్ చేసుకోవాలి, ఆన్సర్ లాక్ చేసుకోమంటారా దేవి గారు? హలో, లాక్ చేసుకోమంటారా ఆన్సర్? ఆప్షన్ సి అనుకుంటున్నారా? అవును మేడం. ఫిక్సా? ఫిక్స్ మేడం. సో ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ప్లీజ్ మేడం, రాంగ్ అయితే కొంచెం హెల్ప్ చేయండి మేడం. అర్థం కాలేదు దేవి గారు. హెల్ప్ చేయండి మేడం, రాంగ్ అయితే అంటున్నానండి. అవునా?
సో మరి వేద వ్యాసుడిచే రచించబడినది ఏంటి మేడం? సో ఆన్సర్ అంటే టైమర్ కూడా అయిపోయింది. సో ఆన్సర్ రాంగ్ ఆన్సర్, మహాభారతం. ఓకే. ఓకే, మరి ఈరోజు పూజ చేశారా? ఇంట్లో పూజ అయిపోయిందా? చేసాం మేడం. ఓకే, మరి ఒక పాట కానీ ఒక టిప్ కానీ చెప్పొచ్చు కదా? ఏమీ రాదు మేడం. రాదా? రాదు మేడం. సో మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ మేడం. ఖాళీయా? సో మరి ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ కుమారి వాయిస్ విన్నట్టు అనిపిస్తుంది. వింటున్నారుగా వారం వారం? వారం వారం వింటున్నా, వారం వారం లక్క కలిసి వస్తుంది మీకు. వారం వారం లెక్కలా కలుస్తుందండి డ్రాలో రాకపోతే. డ్రాలో రావాలంటారా? సో మరి ఈసారి రావాలని కోరుకుంటున్నా, ఓకేనా? కోరుకోండి, ప్రతి వారం నా కోసం మీరు కోరుకుంటున్నారు కానీ రావట్లేదు. నేను గట్టిగా కోరుకుంటున్నా నేనైతే రావాలని. ఓకే. ఓకేనా లక్ష్మీ కుమారి గారి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ ప్రతిభా పాటిల్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సుశీలా నయర్, ఆప్షన్ డి సరోజిని నాయుడు. హలో. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి అండి. మహిళా ప్రధానమంత్రి ఎవరు? అర్థం అవ్వలేదు. ఆప్షన్స్ చెప్పాలా? చెప్పండి. నాకైతే ప్రతిభా పాటిల్, ఇందిరాగాంధీ, సుశీలా నయర్, సరోజిని నాయుడు. దీంట్లో అర్థం కాలేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు. హలో. హలో. సో మీ టైమర్ అయిపోయింది. ఇందిరాగాంధీ అండి. మీ టైం అయిపోయిందండి. 1 మినిట్ టైంలో చెప్పాలండి. ఓకే, చెప్పేశారా మీరు? ఇందిరాగాంధీ అని చెప్పానండి. చెప్పారా? ఓకే, కంగ్రాచులేషన్స్. మరి ఆన్సర్ చెప్పారు కదా, ఒక పాట కానీ ఏదైనా టిప్ కానీ చెప్పండి. పాడాలి కదా, మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. చిన్న పాట పాడతారండి. పాడండి. సాయంకాల సమయంలో సంధ్యాలో వస్తున్న తల్లి వరలక్ష్మి, మహాలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది, వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చిన తల్లి వరలక్ష్మి, వచ్చిన తల్లి మహాలక్ష్మి. సూపర్. మరి ఈరోజు పూజ అయిపోయిందా? మార్నింగ్ అయిపోయిందండి. అయిపోయిందా? గుడికి వెళ్ళేసి వచ్చారా? గుడికి వెళ్ళారా? లేదండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇంట్లోనే చేస్తున్నానండి. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, వాయిస్ బ్రేక్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే అండి. ఓకేనా? సో మరి ఈసారి మీరు గట్టిగా అనుకోండి, నేను కూడా గట్టిగా అనుకుంటున్నాను మీకు రావాలని. అనుకోండి. థ్యాంక్ యూ అనుకోండి. ఓకే, మీ పేరు చిట్లో రాసేసి ఇందులో వేస్తున్నాను. సో మరి లాస్ట్ వరకు చూడండి, ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే. లక్కీ లేడీస్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి. గుంటూరు అండి, శివపార్వతి. గుంటూరు. పేరు? శివపార్వతి అండి.
శివపార్వతి. అవునండి. ఓకే, శివపార్వతి గారు ఇంతకుముందు ఫోన్ చేస్తారా? లేదండి, చేయలేదు. కాల్ కలవలేదండి ఇదివరకు, ఇప్పుడే కలిసింది. ఓకే, మరి ఫస్ట్ టైం కలిసింది, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి, పండుగ రోజు కలిసింది. పండుగ రోజు కలిసిందా? ఓకే, సంతోషం. మరి ఈ రోజు పూజ చేశారా ఇంట్లో? చేసామండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు శివపార్వతి గారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? కొంచెం ఈజీగా సో క్వశ్చన్ అడిగిన తర్వాత 4 ఆప్షన్స్ ఇస్తాను. సో 4 ఆప్షన్స్ లో ఒక కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్ టైంలో మీరు ఆన్సర్ చెప్పాలి. సరే అండి, ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? ఓకే, డన్. క్వశ్చన్కి వెళ్ళిపోదాము. అన్నేసి చూడు నన్నేసి చూడు అనే సామెతలో దేని గురించి మాట్లాడుతున్నారు? ఏ కరివేపాకు, బి పసుపు, సి కారం, డి ఉప్పు. ఉప్పు అండి. మీరంత ఫాస్ట్ గా చెప్పేశారు. అదే కదా మేడం, నేను ఆప్షన్స్ ఇవ్వక ముందే. అవునండి. ఎందుకు? ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసా లేకపోతే కరెక్ట్ అనుకుంటున్నారా మీరు ఆన్సర్? అదే కరెక్ట్ అండి, మనం ఎన్ని వేసినా గానీ ఉప్పు వేయాలిగా మేడం. అంతేనా? ఫిక్స్ ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? చేసేసేయండి. సో ఆన్సర్ లాక్ చేసేసుకుంటున్నాను. మరి కరెక్టా రాంగ్ అనేది చూసేద్దాం. ఓకేనా? ఆన్సర్ ప్లీజ్. శివపార్వతి గారు, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకేం చేస్తుంటారు నార్మల్ టైంలో? చిన్న షాప్ ఉందండి, కూల్ డ్రింక్ షాప్. ఏం షాప్? కూల్ డ్రింక్ షాప్. కూల్ డ్రింక్ షాపా? అవునండి. ఓకే ఓకే. సో మరి స్పెషల్ ఏం చేశారు ఈరోజు? నేను చేయలేదు, పులిహోర పొంగలేనండి. ఓకే, మరి ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. ఈరోజు లక్కీగా మీకు కలిసింది కదా, సో మీకు రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు మీరు ఒక పాట కానీ లేకపోతే ఒక సామెత కానీ ఏదైనా టిప్ కానీ చెప్పాలి. అవునా? సామెత అయినా చెప్పచ్చా అండి? అర్థం అవలా? సామెత అయినా చెప్పచ్చా? చెప్పండి, మీకు ఏది వస్తే అది చెప్పండి. మిమ్మల్ని అడుగుతాను అయితే. నన్ను అడుగుతారా? నాకే పరీక్షనా? సరే సరే, మీరు అడగండి అయితే. చెప్పండి చెప్పండి. మీరు అడగండి, పర్లేదు, నేను చెప్తాను. లేదు, నేను అడిగేస్తాను, మీరు చెప్పారు కదా, మీరు అడగండి. అవునా? సరే. నీళ్ళు తాగదు, కుడిచి తాగదు, మేత మేయదు, కొండ నిండా పాలిస్తుందండి. అర్థం అవ్వలేదు, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తారా? నీళ్ళు కుడిచి తాగదు, మేత మేయదు, కొండ నిండా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. కొండ నిండా పాలిచ్చిద్ది, మేత మేయదు, కుడిచి తాగదు. మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా? బయటకే వచ్చానండి, అదొక్కటి చెప్పండి, అర్థమైంది. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉంది, మీ వాయిస్ చెప్పండి. కుడిచి తాగదు, మేత మేయదు, కొండ నిండా పాలిచ్చిద్ది. ఏంటది? క్లూ ఇస్తారా? క్లూ ఇస్తాను. అది ఎండాకాలం వేసవికాలం వాడతారండి అందరూ కాకపోయినా కొంతమంది. ఎండాకాలంలో వాడుతుంటారా? అవునండి, ఎండాకాలంలో వాడుతుంటారు. చెప్పేయండి. మళ్ళీ వెనకమాల అందరూ వెయిట్ చేస్తారు కదా, తాటి చెట్టు అండి. తాటి చెట్టు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు ఇందులో రాస్తాను, సో ఇందులో వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? సరే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శివపార్వతి గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే అండి. వెరీ గుడ్ పేరు? దేవి అండి. దేవి? అవునండి. ఎక్కడి నుంచి? ఏంటి? దేవి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. సో దేవి ఇంతకుముందు ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది. అర్థం కాలేదు మేడం. ఇంతకుముందు చేశారా? చేశాను మేడం. ఓకే ఓకే. చెప్పలేదు కదా మేడం. అయ్యో. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే మేడం. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. తెలంగాణ రాష్ట్ర మొక్క ఏది? బంతి చెట్టు, జామ చెట్టు, జమ్మి చెట్టు, మద్ది చెట్టు. ఏంటి? తెలంగాణ రాష్ట్ర యొక్క మొక్క ఏది?
తెలంగాణ రాష్ట్రం మొక్క అంట. బంతి చెట్టు, జామ చెట్టు, జమ్మి చెట్టు, మద్ది చెట్టు. జమ్మి చెట్టు ఏంటండి మేడం? జమ్మి చెట్టు అండి. జమ్మి చెట్టా? కరెక్టా? అవును మేడం. ఫిక్స్ చేసుకోమంటారా ఆన్సర్? సో ఆన్సర్ లాక్ చేసేసుకుంటున్నాను. మరి కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. దేవి గారు కంగ్రాచులేషన్స్, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. హ్యాపీయా? సో మరి మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, ఏమైనా టిప్ కానీ ఏమైనా పాట కానీ పాడొచ్చు కదా? మేడం మీరు అంత ఉత్సాహంగా ఆన్సర్ చెప్పినాక అంత హ్యాపీనెస్ ఫీల్ కవిత్వం చెప్తాను మేడం. కవిత చెప్తారా? అవును మేడం. ఓకే చెప్పేయండి. పూల మీద అందం నీ నవ్వులో చూశాను. హలో చెప్పండి దేవి గారు, వినిపిస్తుంది. పూల మీద అందం నీ నవ్వులో చూశాను, చూసిన మరుక్షణం నేను ఆరాధించడం మొదలు పెట్టాను. ఇది ప్రేమ అని చెప్పలేను, ఒకవేళ కాదు అని చెప్పలేను, ఒకవేళ ప్రేమే అయితే నా ప్రేమ నేస్తం రెండు నువ్వే. అబ్బో సూపర్. అసలు ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు? ఏంటి మేడం? ఎవరికి చెప్పారు? ఎవరికైనా చెప్పారా ఇలాంటి కవితలు? లేదు మేడం, చెప్పలేదు మేడం. లేదా? అంటే మీరు ఒకేదో సడన్ గా పాట అని ఏదన్నా అంటున్నారని చెప్పేసి. ఓకే ఓకే. సో మరి మీ పేరు రాసేసాను ఇందులో, సో బౌల్లో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దేవి. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, సుమన అండి. వినిపించట్లా? సుమన అండి. మీరు బయటకు వచ్చి మాట్లాడతారు, కొంచెం వాయిస్ లోగా వస్తుంది. సరే. ఓకే, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? బయటకు వచ్చేసాను. ఓకే, ఇది ఓకే. మీ పేరు? సుమన అండి. సుమన్య. సుమన. మీరు క్లారిటీగా చెప్పండి కొంచెం. సుమన అండి. ఎక్కడి నుంచి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో. అమరావతి అండి. అమరావతి నుంచా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మరి పూజ అంతా అయిపోయిందా ఈరోజు? అయిపోయిందండి. అయిపోయిందా? మరి లక్కీ లేడీస్ చూస్తూ ఉంటారా? అంటే నాకు 2 వీక్స్ బ్యాకే తెలిసిందండి. పోయిన వారం లేను, ఇప్పుడు ఈ వారమే చేశాను. ఓకే ఓకే. మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామండి. ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఓకే, ప్రపంచంలో దేశాలలో ఏ దేశానికి తన పేరుతో సముద్రం ఉంది? ప్రపంచంలో దేశాలలో ఏ దేశానికి తన పేరుతో సముద్రం ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి అమెరికా. చెప్పండి, మాకు స్క్రీన్ మీద రాలేదు. అర్థం అవ్వలేదు. స్క్రీన్ మీద రాలేదు, మళ్ళీ ఒక్కసారి చెప్పండి. మళ్ళీ క్వశ్చన్ చెప్పాలా? అవునండి. ప్రపంచ దేశాలలో ఏ దేశానికి తన పేరుతో సముద్రం ఉంది? ఆప్షన్ ఏ భారతదేశం. ఏమండి క్లూ ఇస్తారండి? ఏమన్నా క్లూ ఇస్తారా? ప్రపంచ దేశాలలో ఏ దేశం అండి? క్లూ అండి. క్లూ ఇవ్వాలా? ఓకే, అంటే ఏ దేశానికి తన పేరుతో సముద్రం ఉంది? ఓకే, సడన్గా మీరు అడిగేసరికి కూడా నాకు కూడా క్లూ వస్తలేదు. మళ్ళొకసారి బాగా వినండి. ప్రపంచంలో భారతదేశం అండి. హలో, భారతదేశం అండి. భారతదేశమా? మీరు క్లూ. సో కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సో మరి మీరు ఒక పాట కానీ ఒక టిప్ కానీ చెప్పాలి. టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? ఓకే, చెప్పండి.
ఇప్పుడు ఈ మొహం మీద నల్లగా మంగుమచ్చలని వస్తున్నాయి కదండి, దానికి పసుపు ఇది తులసాకు కలిపి రాస్తే తగ్గుతాయండి 40 days కి. ఓకే ఓకే, అంటే డైలీ మీరు అట్లా టిప్ యూజ్ చేస్తూ ఉంటారా? అంటే ఎవరికైనా చెప్తేనండి వచ్చిన వాళ్ళకి. ఓకే ఓకే, సో మీ పేరు ఇందులో రాసేసాను. ఓకే, సో బౌల్లో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? రమాదేవి. రమాదేవి, ఎక్కడి నుంచి? నరసంపేట నుండి నరసంపేట నుంచి. సో ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం, చాలా మంది కూడా పూజ చేస్తుంటారు. సో మీరు పూజ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయిందా? సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే. సో రెడీగా ఉన్నారా? రెడీగానే ఉంది. ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట ఏ రంగ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ సైనిక కేంద్రం, ఆప్షన్ బి అంతరిక్ష ప్రయోగ కేంద్రం, ఆప్షన్ సి విద్యా కేంద్రం, ఆప్షన్ డి నౌకాశ్రయ కేంద్రం. రమాదేవి గారు, టైమర్ స్టార్ట్ అయిపోయింది. అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట ఏ రంగ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ సైనిక కేంద్రం, ఆప్షన్ బి అంతరిక్ష ప్రయోగ కేంద్రం, ఆప్షన్ సి విద్యా కేంద్రం, ఆప్షన్ డి నౌకాశ్రయ కేంద్రం. అంతరిక్ష ప్రయోగ కేంద్రం. అంతరిక్ష ప్రయోగ కేంద్రం. మరి లాక్ చేసుకోమంటారా రమాదేవి గారు ఆన్సర్? లాక్ చేసుకోండి. సో ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. రమాదేవి గారు, కంగ్రాచులేషన్స్, ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. సో మరి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? సో మరి రేపు రాఖీ కదా, స్పెషల్ ఏంటి, ఏం చేస్తుంటారు? స్పెషల్ రాఖీ కట్టడం. రాఖీయే కడతారండి, ఇంట్లో ఏం స్పెషల్ చేస్తారు? పులిహోర. పులిహోర చేస్తారా? సో మీరు పిల్లలు ఎంతమంది? మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయా? ఓకే ఓకే, సార్ మీ అమ్మాయిలు మీ అబ్బాయికి కడతారా? లేదు, మా అమ్మాయిలే మా అబ్బాయికి కడతారు. అంతేనా? ఓకే, అంటే అమ్మాయిలే అబ్బాయికి కడతారు కదా. సో మరి మీ అబ్బాయి ఏమన్నా ఇస్తారా ఆడపిల్లలకి? ఇస్తాడు. ఏమిస్తారు? బట్టలు పెడతారు. బట్టలు పెడతారా? మీ పిల్లలు ఏం చేస్తుంటారు? 3 పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లోనే ఉన్నారా? ఓకే ఓకే, రమాదేవి గారు మీ పేరు రాశాను. సో ఇందులో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకేనండి. ఓకే రమాదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో, నమస్తే అండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, మీ వాయిస్ మొత్తం టోటల్గా బ్రేక్ అవుతుంది. కొంచెం సిగ్నల్ లేదనుకుంటా, బయటకు వస్తారా? బయటకు వచ్చి మాట్లాడతారా? హలో హలో, మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. సో కనెక్ట్ అవ్వలేదు. సో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సౌజన్య అండి, ఈస్ట్ గోదావరి అండి. సౌజన్య, ఈస్ట్ గోదావరి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సో మళ్ళీ కలిసింది, హ్యాపీయా? హ్యాపీ అండి. లక్కీ డిప్ లో రాలేదు కానీ మన వారం చేసాను, అంత ముందు వారం చేసాను, లక్కీ డిప్ లో రాలేదండి మేడం. సో మరి సౌజన్య గారికి అలాగ నేను గట్టిగా అనుకుంటున్నాను మీకు రావాలని. ఓకేనా? మనస్ఫూర్తిగా కోరుకోండి మేడం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదామా? రాఖీ పోవచ్చు, శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం. ఓకే ఓకే, ఈరోజు పూజ కంప్లీట్ చేశారా మరి?
చేసుకోలేదండి, కొంచెం ఇబ్బందిగా చేయలేదండి, చేసుకోకూడదని. ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామండి. ఓకే, ఆంధ్రకేసరి అనే బిరుదు ఎవరికి ఇచ్చారు? ఆప్షన్ ఏ నందమూరి తారక రామారావు, ఆప్షన్ బి పింగళి వెంకయ్య, ఆప్షన్ సి టంగుటూరి ప్రకాశం, ఆప్షన్ డి ఎన్జి రంగా. ఆప్షన్ ఏ అనుకుంటున్నాను మేడం. ఆప్షన్ ఏ అనుకుంటున్నాను. ఏ అనుకుంటున్నారా? కాకపోతే క్లూ అండి. ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? మీకు క్లూ అండి మేడం. క్లూ ఇవ్వాలా? గెస్ చేయండి నార్మల్ గా. అయ్యో కొంచెం క్లూ. అతను ఒక కవి. కవి అంట. సింగల్ ఏంటి అండి? సింగల్ ఏంటి? ఆప్షన్ చెప్పమంటారా మళ్ళీ ఒకసారి? బి అనుకుంటున్నా మేడం. ఆప్షన్ బి అనుకుంటున్నారా? మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. టంగుటూరి ప్రకాశం టంగుటూరి ప్రకాశం పంతులు అనుకుంటున్నాం మేడం. అనుకుంటున్నారా? లాక్ చేసుకోమంటారా ఆన్సర్? అందుకే మీరు ఆలోచించుకోవాలి, అందుకే ఆలోచించుకోండి అంటున్నా. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. సౌజన్య గారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో హ్యాపీయా? హ్యాపీ మేడం. ఒక పాట వాడండి. సౌజన్య గారు చెప్పండి. పాట పాడేయండి. పాట రావండి. పాడేయాలి మీరు. ఇంత ఆన్సర్ మీకు నేను క్లూస్ ఇచ్చాను, మళ్ళీ చెప్పండి అని కూడా చెప్పాగా. మళ్ళీ చాలా క్లూ ఇచ్చారు మేడం. మీరు పాటలు రావండి. నెక్స్ట్ టైం నేర్చుకుని పాడతానండి. లేదు, ఇప్పుడు వాడండి మీరు. అయ్యో మీకు గిఫ్ట్ గట్టిగా రావాలని కోరుకుంటున్నా నేను. పాడేయండి. అవునండి. అయ్యో పాటలు రావండి. మరి ఏదైనా చెప్పండి, ఏమన్నా అంటే టిప్ కానీ ఏదన్నా చెప్పండి. చిన్న జోకులు అని చెప్తానండి. జోక్ చెప్పండి. ఒక లెక్చరర్ అండి, ఒక స్టూడెంట్ ఉంటారండి. ఓకే. లెక్చరర్ అంటారు సార్ అంటాడండి, ఏంట్రా 6 కాళ్ళు ఉన్నాయంటారు. సార్ పడుకుంటే 6 కాళ్ళు అవుతుంది కదా సార్ అంటారు. అన్నాక ఏంటంటే మనం లేచా పడుకున్నాక 4 కాళ్ళు, లేచాక 6 కాళ్ళు వచ్చాయి కదా సార్ అంటే. ఓకే, అంతేనా? అంతేనండి. ఓకే ఓకే. సో మీ పేరు ఇందులో రాసేసాను, మరి ఇందులో వేసేస్తున్నాను బౌల్లో. లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్స్ అండి. మీ పేరు? నిర్మల అండి. నా పేరు నిర్మల. నిర్మల ఎక్కడ నుంచి? బాపట్ల నుండి. అర్థం అవలా? బాపట్ల. ఓకే, ఏం చేస్తుంటారు నిర్మల గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? సో ఈ రోజు పూజ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయిందండి. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దాం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి టాకీ సినిమా ఏది? ఆప్షన్ ఏ మాయాబజార్, ఆప్షన్ బి లవకుశ, ఆప్షన్ సి పాతాళ భైరవి, ఆప్షన్ డి భక్త ప్లహద. నిర్మల గారు చూసుకున్నాను. టైమర్ స్టార్ట్ అయిపోయింది. సరేనండి. మాయా లవకుశ, పాతాళ భైరవి, భక్త ప్లహద. ఏదనుకుంటున్నారు? పాతాళ భైరవి అనుకుంటున్నాను. ఓకే, ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? కరెక్ట్ కాకపోతే చెప్పండి, కొంచెం క్లూ ఇవ్వండి. సో కొత్తగా ఒక సినిమా వచ్చింది రీసెంట్గా యానిమేషన్స్తో. కొత్తగా వచ్చిందా? ఫాస్ట్గా టైం అయిపోతుంది. కొత్తగా వచ్చిందా? సో టైమర్ అయిపోయింది. మాయాబజార్. మాయాబజార్ రాంగ్ ఆన్సర్ నిర్మల గారు. సో కరెక్ట్ ఆన్సర్ చూద్దామా? ఆప్షన్ డి. ఓకేనా? హలో, సో కాల్ కట్ అయిపోయింది.
సో ఇప్పుడైతే లక్కీ డ్రా తీసే సమయం అయితే వచ్చేసింది మనకి. సో మరి లక్కీ ఈరోజు మరి ఆ 3 మెంబర్స్ ఎవరు గెలుచుకుంటారో అని అయితే వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసి మీ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మరి ఇంకా ఆలస్యం దేనికి? సో తీసేద్దాం. ఓకేనా? రెడీయా? ఓకే. సో ఈరోజు ఎవరో నాకైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో చూసేద్దాం. సో మొదటగా పద్మావతి గారు హైదరాబాద్. సో నెక్స్ట్ సౌజన్య ఈస్ట్ గోదావరి. సో నెక్స్ట్ చూసేద్దాం. లక్ష్మీ కుమారి నర్సాపురం. సో ముగ్గురికి మాత్రము ఈరోజు గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం. సో ఈ 3 మెంబర్స్కి మాత్రం ఈరోజు లక్కీ డ్రాలో అయితే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ ఈ ముగ్గురికి. అలాగే లాస్ట్ వీక్ గెలుచుకున్న వారికి కూడా మరొకసారి కంగ్రాచ్యులేషన్స్. మరి ఇది ఇవాల్టి లక్కీ లేడీస్. మరో లక్కీ లేడీలో మళ్ళీ కలుద్దాము. చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్యుల ఆర్ప్రాణం.